షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూడా తిన్నావా అమ్మ అన్న నోటితో అడవలసిన తల్లి తిన్నావా అని మెసేజ్ పెడుతుంది, తిన్నాను అని కూతురు మెసేజ్ పెట్టేటువంటి స్థాయికి ఈరోజు టెక్నాలజీని అంతా మిస్యూటిలైజ్ చేసుకుంటున్నాము. అది ఏ స్థాయి వాళ్ళైనా కానీ, ఎవరి పిల్లలైనా కానీ, పిల్లలు 190 యూత్ ఈ రోజున ఫోన్లోకి తలదించుకొని వాళ్ళకి ఒక సర్వైవికల్ స్పాండిలిసిస్ రావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పాలి నిజానికి. అంతేకాకుండా మెంటలీ వాళ్ళు డిప్రెస్డ్ అవ్వడానికి, సైకలాజికల్కి డిప్రెస్ అవ్వడానికి కూడా డాక్టర్ గారికి బాగా తెలిసి ఉండొచ్చు. చాలా కేసులు నిజంగా ఈ ఫోన్లు ఒక పుణ్యం వలన సైకలాజికల్గా డిప్రెస్డ్ కేసెస్ వస్తున్నాయి. అలాగా ఈ కారణాలన్నిటి వలన ఏమైందంటే ఈరోజు కమ్యూనికేషన్ అన్నది పోయింది, భాషా జ్ఞానం పోయింది. అంటే ఒకప్పుడు పుస్తకాలు చదువుకునేవారు, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పుస్తకాలు చదువుకునేవారు. ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునేవారు. బుక్స్ పోయిన తర్వాత టీవీ వచ్చింది, అందరూ టీవీలు చూడడం మొదలు పెట్టారు. అందుకే నారాయణ రెడ్డి గారు అనేవారు బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది అని. ఆ లుక్ కల్చర్ కూడా పోయి ఈరోజు ఫోన్ కల్చర్ వచ్చేసింది. ఈ ఫోన్ కల్చర్ పుణ్యమే అని చెప్పేసి కమ్యూనికేషన్ ఎంత పోయిందంటే మనలో లాంగ్వేజెస్ ఒక స్కిల్స్ పోయినాయి. లాంగ్వేజెస్ అనే స్కిల్స్తో పాటు కామన్ సెన్స్ కూడా పోయింది. మనం యూజ్ చేయవలసినటువంటి బ్రెయిన్ కూడా యూజ్ చేయడం మానేసాము. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు ఇవన్నీ కూడా పోయేసి ఒక క్రైమ్కి దారి తీయడానికి, అంటే క్రిమినల్ సొసైటీ, క్రైమ్తో కూడినటువంటి సొసైటీకి మనం పునాది వేస్తున్నామంటే ఈ ఫోన్లు, ఈ ఫేస్బుక్లు, ఈ ట్విట్టర్లు, ఈ వాట్సాప్లే కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఈరోజు నిజంగా పోలీసు యంత్రాంగము ఈ సైబర్ క్రైమ్కి సంబంధించింది ఏదన్నా ఉంటే మనకు ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. కంట్రోల్ రూమ్లోని మనకి సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్, ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లోని మనం ఇటువంటి జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఎవిడెన్స్తో సహా తీసుకెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నేను చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి కేసెస్ అయినప్పుడు, ఇప్పుడు నువ్వైతే నీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అతను ఈ విధంగా చేశాడని కదా, ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిని తిట్టాడు కాబట్టి ఈ అమ్మాయి బేసికల్గా తిట్టింది కూడా ఎవిడెన్స్గా పెట్టుకొని రెడీగా పెట్టుకుంది. ఆ తిట్టింది మళ్ళా చూస్తాం భయపడేసి భరించలేక అతను నన్ను ఇలా తిడతాడని చెప్పేసి ఆ ఎవిడెన్సెస్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. కనీసం రేపు స్క్రీన్ షాట్స్ ఎలాంటి ప్రొడ్యూస్ చేయడానికి కూడా తీసుకురావట్లా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బాధపడేసి దీన్ని మళ్ళీ చదవడం మళ్ళీ ఇష్టం లేక వీళ్ళే డిలీట్ చేస్తున్నారు. అది ఒక కారణం శ్రీధర్ గారు. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి విక్టిమ్, వాడు కల్ప్రిట్, వాడు మెసేజ్లు పంపించాడు, ఈ అమ్మాయి కూడా మెసేజ్లు పంపించింది. ఆడు 10 సార్లు ఐ లవ్ యూ అంటే కనుక ఈ అమ్మాయి 5 సార్లు అన్న ఐ లవ్ యూ అని ఉంటుంది. అంటే ఈ అమ్మాయి అని అనట్లే, వేరే అమ్మాయి ఐ లవ్ యూ అంటే. ఇప్పుడు వీళ్ళు భయం ఏంటంటే కనుక వాడు గుట్టు ఎక్కడైతే బయటకు వస్తుందో మన గుట్టు కూడా బయటకు వస్తుంది, మొత్తం అంతా తీసేద్దామని డిలీట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అటువంటి ఆడపిల్లలకి ప్రధానంగా మనం ఇచ్చేటటువంటి మెసేజ్ చేరాలి. అంటే ఏంటంటే వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో వాడు ఏ మత్తులోకి నన్ను తీసుకెళ్తున్నాడో తెలియక వాడు క్రిమినల్ సైకాలజీతో నన్ను కూడా 4 అడుగులు ముందుకేనిచ్చాడు అనేటటువంటి ఉద్దేశాన్ని ఆడపిల్లల మనసులో నింపటం అన్నది చాలా ఇంపార్టెంట్.